హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్ అండ్ గుంటూరు సిటీ. సో వికాస్ స్కూల్ ఏరియాలో ఒక బిట్ సేల్కి ఉందని చెప్పాను కదా. సో ఇది డీటెయిల్ వీడియో. ఆ వీడియో చూసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసుకోండి. వికాస్ స్కూల్ ఏరియాలో ఒక పెద్ద బిట్టు సేల్కి ఉంది. సో ఇది డీటెయిల్గా మీకు అసలు ఏంటి, పొడవు, వెడల్పు, రోడ్డు నుంచి యాక్సెస్ ఏంటి మొత్తం చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మార్కాపురం డిస్టిక్ బస్ స్టాండ్ వైపు దారి. ఓకే, మార్కాపురం డిస్టిక్ బస్ స్టాండ్ వైపు దారి, మెయిన్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు మెయిన్ బస్ స్టాండ్. ఓకే, అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. ఆ కనిపించేది వచ్చేసి సాయి బాలాజీ స్కూల్. ఆ కనిపించే ఆ గోడ అది ఉంది కదా, సాయి బాలాజీ స్కూల్. ఓకే, దెన్ ఇది వచ్చేసి ఇక్కడ ఏదో ఒక బాటిల్ ఫ్యాక్టరీ ఉంది. ఓకే, ఇది వచ్చేసి మెయిన్ రోడ్. ఇదండి మెయిన్ రోడ్, సర్వీస్ రోడ్. ఇలా వెళ్తే కలెక్టరేట్ వైపు వెళ్తారు. ఆ కనిపించేది వచ్చేసి మీకు పోలేరు అమ్మవారి గుడి. అదిగోండి, అది వచ్చేసి పోలేరు అమ్మవారి గుడి. ఇదిగోండి, ఇలా వెళ్తే వికాస్ స్కూల్, ఓం సాయి వికాస్ స్కూల్. ఓకే, సో ఇది కమ్యూనిటీ. ఇలా కొద్దిగా ముందుకు వెళ్తే మీకు కలెక్టరేటు, దెన్ సీతానాగులారం, తర్లుబాడు, ఈ పోలేరు అమ్మవారి గుడి తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే మీరు లెఫ్ట్ తీసుకుంటే ఇంద్రమ్మవారి కాలనీ. ఓకే, సో ఇది కమ్యూనిటీ అనేది. సో ఈ వైపు చూసుకుంటే మీరు ఇదిగోండి, అది వచ్చేసి లిక్కర్ గోడౌను. ఇక్కడ ఏదో ఒక ఇల్లు ఉంది. ఓకే రైట్, మనం వచ్చేసి రోడ్డు నుంచి ఇటు వెళ్ళాలి. ఇదిగోండి, ఇది రోడ్డు కదా, రైట్. ఇది వచ్చేసి రోడ్డు నుంచి మనము ఇలా ముందుకు వెళ్ళాలి. వర్షం పడింది, సో జాగ్రత్తగా వెళ్దాం ఫ్రెండ్స్. మార్కాపురం డిస్టిక్లో వర్షం పడింది నిన్న ఒక 1 అవర్ అబో. చిన్నగా వెళ్దాం ఫ్రెండ్స్. మన బిడ్డ దగ్గరికి వెళ్తున్నాము. చూసారు కదా, ఇది రోడ్డు. ఈ రోడ్డు నుంచి మనము ఇదిగోండి, ఇది రోడ్డు అనమాట. ఈ రోడ్డు నుంచి ఇలా చీలుద్ది. ఓకే, జస్ట్ కొద్దిగా 1 బిట్టు 2 బిట్లు అంతే. ఇలా వెళ్తున్నాము. ఓకే, వెళ్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు మార్కాపురం డిస్టిక్లో ఎక్కడ ఏ బిట్టు సేల్కి ఉంది ఏంటి అనే వివరాలు మీకు తెలుస్తాయి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉండి రేట్ తెలుసుకోవాలనుకుంటే మనకు వాట్సాప్ చేస్తే మీకు రేటు కూడా పంపిస్తాము. వాట్సాప్ చేసే పద్ధతి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, దీని గురించి మీరు రేట్ ఏం తెలుసుకోవాలనుకుంటారు వాట్సాప్ చేస్తే, కొద్దిగా వెయిట్ చేస్తే మీ ఆన్సర్ అనేది మీకు వస్తుంది. ఓకే, సో ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసాము మన బిట్టు దగ్గరికి. జస్ట్ ఇంతే డిస్టెన్స్ ఫ్రెండ్స్. ఇది సేల్కున్న బిట్టు. ఒక కళ్యాణ మండపం లాగా మొదలు పెట్టారు, ఇది సేల్కి పెట్టారు. ఓకే రైట్, పొడవు వెడల్పులు కూడా చెప్తాను మీకు. భారీగా మొదలు పెట్టారు, మరి ఎందుకో సేల్కి పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది దారి. ఈ సైడ్ వచ్చేసి దారి చూడండి. ఇదిగోండి, మెయిన్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ వచ్చాము, ఇదే మెయిన్ రోడ్. ఏదైనా వెహికల్ వస్తుందేమో చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ స్తంభము, ఆ నెక్స్ట్ స్తంభమే మెయిన్ రోడ్. ఏదైనా వెహికల్ వస్తే ఒకసారి చూపిస్తాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది ఎంత డిస్టెన్స్లో ఉందనేది. ఓకే రైట్, ఏదో వెహికల్ వస్తూ ఉన్నది. అదిగోండి, అది వచ్చేసి బాటిల్స్ తయారే ఫ్యాక్టరీ. అదిగోండి, అది పోతా ఉంది చూడండి, అది రైట్. అదే మెయిన్ రోడ్, రైట్. ఇది ఫ్రెండ్స్. సో ఇదిగోండి, ఇది మన బిట్టులోకి వెళ్దాం ఒకసారి. అటు లాస్ట్కి వెళ్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్ అండ్ గుంటూరు సిటీ. గుంటూరు ఈ మధ్య వెళ్ళలేదు, సో మ్యాక్సిమం ఇక్కడ వీడియోలో పెడుతున్నాను. కొద్దిగా ఏసీ వర్క్లలో వాటిల్లో బిజీగా ఉన్నాను. అది ఫ్రెండ్స్, ఇవన్ ఫ్రెండ్స్ రైట్. బ్యాక్ నుంచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి రైట్, లాస్ట్ వరకు, లాస్ట్ కట్టడం ఉంది కదా, అంతవరకు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇటుపక్క కూడా చాలా వెంచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, అవన్నీ వెంచర్లే మీకు. ఇటుపక్క అది ఆ ట్యాంక్ కనిపిస్తుందా, లెట్ మీ జూమ్. అది వచ్చేసి ఇంద్రమ్మ కాలనీ. ఓకే, ఆ ట్యాంక్ ఉంది, ట్యాంక్ మీకు నాకు కనిపిస్తుంది. అదిగోండి, ఆ ట్యాంక్, అది ఇంద్రమ్మ కాలనీ. ఇంకా ఇలా వెళ్తే చెన్నడపల్లె, జగన్ కాలనీ, దెన్ వక్కలగడ్డవారి వెంచరు. ఇదిగోండి, వచ్చేసి లిక్కర్ గోడౌను. ఇది వచ్చేసి పట్టు పరిశ్రమ. ఇక్కడ ఏదో ఒక ఇల్లు ఉంది. ఇదిగోండి రైట్, సూర్యుడు ఉదయించే సూర్యుడిని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇదిగోండి రైట్. ఓకే, ఇది మన సేల్కున్న ఐటమ్. ఇదిగోండి రైట్.
సో ఒకసారి అటు వెళ్దాము. దీని పొడవు వెడల్పులు కూడా నేను మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్గా మెన్షన్ చేస్తాను. ఎగ్జాక్ట్ అంటే పేపర్స్లో ఉంటుంది. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్గా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ బడ్జెట్ ఎంత అని తెలుసుకొని కావాలి అనుకుంటే ఫర్దర్గా వీ విల్ ప్రొసీడ్. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి వెళ్తున్నాను లోపలికి. ఇది ఫ్రెండ్స్ దారి, ఇలా వచ్చాము, ఇలా వెళ్ళాము. పిల్లర్లు అవన్నీ ఒక రేంజ్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవ్వండి, మంచి హైట్ కూడా లేపారు ఫ్రెండ్స్. ఈ పిల్లర్లు ఇవి కూడా ఒకసారి చూపిస్తాను ఎంత స్ట్రాంగ్గా కట్టారనేది. ఓకే, ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ పిల్లర్ చూడండి ఎంత స్ట్రాంగ్గా వేశారు అనేది. పిల్లర్ అనేది ఒక రేంజ్లో వేశారు. ఇదిగోండి రైట్, ఇంత స్ట్రాంగ్ పిల్లరు ఈ ఏరియాలో నేను ఎక్కడ చూడలేదు. అంటే వీళ్ళు ఎన్ని ఫ్లోర్లు వేయాలని వేసారో ఏమో చూడండి. ఓకే, కట్టడం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. కట్టడం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, నీట్గా ఉంది. ఇదిగోండి చూడండి రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దేనికో ఒక గుంత కూడా పెట్టారు, మరి డ్రైనేజ్కో లేకపోతే వాటర్ స్టోరేజ్కో ఇటుకలతో. చూడండి, ఇటువంటి గుంతలు పెట్టినప్పుడు దీన్ని కప్పి పెట్టాలి. ఎవరన్నా కుక్కలు కానీ యానిమల్స్ కానీ వచ్చినప్పుడు పడిపోతాయి. సో దే కాంట్ కమ్ అప్ అనమాట. ఏదైనా దీన్ని కవర్ చేసి పెట్టుంటే బాగుండేది. ఎనీహౌ, ఇంకొకటి ఇలాంటి ప్లేసెస్లోకి సింగిల్గా రావటం కూడా కరెక్ట్ కాదు. ఓకే, చూడండి పిల్లర్స్ గురించి చూస్తున్నాను మీకు. చూడండి నీట్గా కింద కాంక్రీట్ పిల్లర్స్, ఇంకా మెటీరియల్ కూడా ఉంది, కొద్దిపాటి మెటీరియల్. అది ఫ్రెండ్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది లిఫ్ట్ ఏరియా. ఫ్రెండ్స్ పైకి వెళ్తున్నాను. ఒకసారి ఇటు చూడండి, లోపల చూడటానికి చిన్నది లాగే ఉంటుంది కానీ లోపలికి వస్తే అర్థమవుతుంది అసలు. పైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇటువంటి మంచి మంచి వీడియోస్ వెతికి మరీ తెస్తుంటాను కాబట్టి మీరు మన ఛానల్ లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మార్కాపురం డిస్టిక్లో ఎవరన్నా ఇన్వెస్టర్స్ ఉన్నా లేదా మీరు ఎక్కడో బయట ఉన్నారు, ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి పంపిస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. ఇదిగోండి ఇది లిఫ్ట్ ఏరియా ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి ఇది వాకింగ్ ఏరియా. పైకి వచ్చాము, పైన నుంచి ఎలా కనిపిస్తాయనే వ్యూ కూడా చూపిస్తాను ఒకసారి. రైట్, నాకు దగ్గరలో ఉన్నాయని చూపిస్తాను, సో దట్ మీకు ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఓం సాయి వికాస్ స్కూల్ ఒక మంచి ఎడ్యుకేషనల్ అకాడమీ. ఓకే, ఓం సాయి వికాస్ స్కూల్ రోడ్డు, సర్వీస్ రోడ్డు. శ్రీ సాయి బాలాజీ స్కూల్. ఓకే రైట్. ఇక్కడ ఒక టీ షాప్ లాగా ఒకటి ఉంది, గార్డెన్స్ లాగా. ఓకే, అక్కడ ఒక నర్సరీ ప్లస్ టీ షాప్ లాగా. ఓకే, దెన్ ఎల్విపి కంటి ఆసుపత్రి. ఐ రిపీట్, ఎల్విపి కంటి ఆసుపత్రి. దెన్ ఇదిగోండి ఇక్కడ ఒక ఇల్లు, పట్టు పరిశ్రమ మార్కాపురం డిస్టిక్లో. లిక్కర్ గోడౌన్. ఓకే, దెన్ ఇదిగోండి దూరంలో ఒక ఇల్లు కడుతున్నారు, ఇందిరమ్మ కాలనీ. ఓకే ఫ్రెండ్స్, ఇందిరమ్మ వారి కాలనీ. దెన్ ఇందిరమ్మ కాలనీలో ఎంట్రన్స్లో ఇల్లులు ఇవి. ఓకే, ఎంట్రన్స్లో జనరల్ కమ్యూనిటీ ఇల్లులు. తాళ్ళపల్లి ప్రసాద్ వారి వెంచర్. ఓకే, తాళ్ళపల్లి ప్రసాద్ వారి వెంచర్. అమ్మవారి గుడి. అదిగోండి ఆ రోడ్డు కనిపిస్తుందా, అదిగోండి ఈ సర్వీస్ రోడ్డు తర్వాత ఇదంతా అమ్మవారి గుడి, పోలేరు అమ్మవారి గుడి. ఇక్కడ
ఒక కమ్యూనిటీ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇటు పక్క ఇల్లులు. ఇది హోమ్ గార్డ్ కాలనీ అంటారు కొంతమంది, మరి క్లారిటీగా నాకు తెలియదు, బట్ ఒక కమ్యూనిటీ అనేది ఉంది. ఓకే రైట్. సో మనం చూపించింది ఇదిగోండి స్కూలు. ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి కట్టడాలు, పిల్లర్స్ ఎంతలా ఉన్నాయి ఏంటి పైన అంతా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్ రైట్. సో ఇది ఫ్రెండ్స్, ఇది సేల్కి ఉంది. సో ఫిజికల్గా మనము ఒకసారి దీని కొలతలు ఎలా వేస్తారో అనేది కూడా చూపిస్తాను మీకు. సో నాకు చెప్పిన పార్టీ అప్రాక్సిమేట్లీ చెప్పారు, ముందు చూపి పార్టీని తీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. బట్ మనకు ఒక ప్లేస్ ఉంది, మనం అది ఎన్ని గజాలు ఏంటి అని తెలుసుకోవాలంటే ఎలా కొలతలు వేస్తారని కూడా చూపిస్తాను మీకు. ఓకే కుదిరితే చూడండి కింద ప్లేస్ ఎంత వదిలేరైంది అనేది. ఓకే ఇప్పుడు ఇలా ఆగామనుకోండి. ఓకే ఇదిగోండి చూడండి ఇలా ఆగాం కదా, ఇక్కడ నుంచి మన కాలు ఎంత దూరం పోతుందో అంత దూరం పెడితే ఇది 3 అడుగులు ఇలా కొలుసుకోవచ్చు. 3 ఇట్లా. ఓకే రైట్. ఇట్లా కూడా మనం డైమెన్షన్స్ తీసుకోవచ్చు. జనరల్గా ఇలా తీస్తుంటారు, వచ్చుద్ది యాక్యురేట్గానే. మళ్ళీ పే చేసుకుంటే సరిపోతుంది అనమాట. మన దగ్గర టేప్ అది లేనప్పుడు ఇలా మెజర్ చేసుకుంటాం. సో అది ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను మీకు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, దీని గురించి మీరు ప్రైస్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, చూస్తే వస్తే నాకు ఎవరైతే లీడ్ ఇచ్చారో ఆ మీడియేటర్ దగ్గర తీసుకెళ్తాను, మీరు మాట్లాడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మంచి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్ అండ్ గుంటూరు సిటీ. డైమెన్షన్స్ అనేది మీకు వీడియోలో డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే నేను చూడండి పైనుంచి ఎలా ఉంది అనేది. ఇదిగోండి ఇది రోడ్డు. ఓకే అది బండి వెళ్తుంది కదా, అది రోడ్డు. అలా వచ్చేసారు ఇంతే. అక్కడ ఒక స్టార్టింగ్లో ఒక స్తంభము, మధ్యలో ఒక స్తంభం, ఇది ఒక స్తంభము. ఓకే రైట్. ఇలా పైకి ఉంది దారి. ఓకే రైట్ చూడండి. సో కొద్దిగా వీడియో పెద్దది కావచ్చు, కాకపోతే మీరు ఎక్కడో ఉన్నారు, దీని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, మ్యాక్సిమం మీకు కవర్ చేస్తానన్నమాట. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చూసుకోవాలనుకుంటే మీకు కుదరదు, కాబట్టి మ్యాక్సిమం మీకు చూపిస్తాను. దాని తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది మీ ఇష్టం. నేను దేనికి ఇన్సిస్ట్ చేయను. వీడియో చూడండి, మీకు నచ్చి అన్నీ బాగుంటే మాట్లాడదాం. మీరు ఇప్పుడు ఓనర్ గారు ఇంత రేట్ చెప్పారు, మేము ఇంత కావాలి అడుగుదాము. ఒకవేళ పాసిబిలిటీ నియర్ బై ఉంటే, లేదనుకుంటే ఇంకో వీడియో చూసుకోండి. మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకోండి అని నేనేమి చెప్పను. ఉన్నది ఒక న్యూస్ ఛానల్ లాగా ఉన్నట్టు మీకు చూపిస్తాను. రియల్ ఎస్టేట్ గురించి, ప్లాట్ల గురించి. మార్కాపురం డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి మీకు నచ్చితే యూ కెన్ ప్రొసీడ్, నచ్చకపోతే ఇంకొకటి. అది ఫ్రెండ్స్, ఏసీ వర్కులు నడుస్తూ ఉన్నాయి. ఓకే ఏసీ సర్వీసులు, గ్యాస్ ఫిల్లింగ్లు మార్కాపురం డిస్ట్రిక్ట్ అరౌండ్ ఒక 15 కిలోమీటర్ల లోపల. A to Z రిఫ్రిజిరేషన్స్, బాటా షోరూమ్ ఆపోజిట్ దోర్నాల బస్ స్టాండ్, మార్కాపురం డిస్ట్రిక్ట్. కార్ ఏసీ సర్వీస్, గ్యాస్ ఫిల్లింగ్ కూడా నడుస్తూ ఉంది. మార్కాపురం డిస్ట్రిక్ట్ ఆటో నగర్ ఫస్ట్ లైన్. ఓకే సింగపూర్ కార్ ఏసీ వర్క్స్. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మంచి వీడియోస్ గురించి, మార్కాపురం చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎక్కడ అమ్మకానికి ఉన్నాయి, ఎక్కడ కొనడానికి ఉన్నాయి, అన్నీ మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చినవి మీకు చేరుస్తుంటాను. కాబట్టి మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్ అండ్ గుంటూరు సిటీ. ఇదిగోండి ఒకసారి సూర్యుడిని చూడండి, ఎండ్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి సూర్యుడిని చూడండి. మనకు నైట్ సరిగా నిద్ర పట్టకపోతే మనం ఏం చేయాలంటే, మార్నింగ్ లేవగానే ఎప్పుడైతే లేస్తామో ఒక 10 నుంచి 15 నిమిషాలు మార్నింగ్ సన్ రైజ్ దగ్గర ఉండాలంట. నేను ఒక డాక్టర్ గారు చెప్తుంటే విన్నాను. ఎప్పుడన్నా నువ్వు 7కు లేసావు, 8కు లేసావు, 6కు లేసావు, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సూర్యుడి దగ్గర అలా మన మీద ఎండ పడితే మన మైండ్లో ఉన్న న్యూరల్ ప్యాటర్న్స్కి కొన్ని కెమికల్ చేంజెస్ అవుతాయంట. సో అది రూపాయి ఖర్చు లేదు. బయట మనం లేసాక ఎండలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మంచిది. మన పిల్లలకు కూడా అలా అలవాటు చేస్తే మనకు ఆ టైమింగ్ అనేది సెట్ అయిపోద్దంట. ఆటోమేటిక్గా మన టైంకి మనం నిద్రపోతాం, మార్నింగ్ లేస్తాం. సో అది ఫ్రెండ్స్, చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కిందికి వెళ్తున్నాను ఇక. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.